హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే రమ్యకృష్ణ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజైతే నేను బీరకాయ పొట్టుతో రోటి పచ్చడి ఎలా చేయాలి అన్నదైతే చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ముందుగా తీసి పెట్టుకున్న బీరకాయ పొట్టుని ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆ గిన్నె హీట్ అయ్యాక బీరకాయ పొట్టు వేసుకొని అందులో కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని మగ్గనివ్వాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుంటేనే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఫ్రై అయిన బీరకాయ పొట్టుని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొన్ని పచ్చిమిర్చి అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, ఇంకొంచెం ఆయిల్ పోసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ విధంగా ఫ్రై అయిన వాటిని రోట్లో వేసుకొని దంచుకోవాలి. నా దగ్గర అయితే పెద్ద రోలు లేదు కాబట్టి మా ఇంట్లో చిన్న రోలు ఉంది, నేనైతే దాంట్లోనే దంచుతున్నాను. మీ దగ్గర ఒకవేళ పెద్ద రోలు ఉంటే తప్పకుండా మీరు అందులోనే దంచుకోండి. మా ఇంట్లో అయితే ఇదే ఉంది. అయితే ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని దంచుకున్న తర్వాతనే బీరకాయ పొట్టు కొద్దిగా వేస్తూ దంచుకోవాలి. ఇందులోనే కొద్దిగా చింతపండు అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని దంచుకోవాలి. దీన్ని తాలింపు వేసుకోవాలి. నేను తాలింపు వేసిన వీడియో అయితే మిస్ అయింది. అయితే తాలింపు వేసుకోవడం అయితే మనం రెగ్యులర్గా వేసుకుంటాం కదా, ఎండుమిర్చి, తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ అలాగే కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేసుకొని తాలింపు వేసుకోవాలి. లాస్ట్లో అయితే నేను ఇలా ఆమ్లెట్తో సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది.